రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేయబోతున్నారా? అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ను ఎండగట్టాలని చూస్తున్నారా? ఇందుకు ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఈ నెల 9వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ప్రజా సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. వ్యవసాయ సంక్షోభం, రైతు సమస్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లగచర్ల అంశం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై శాసనసభ, మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబురాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలు ఎన్ని, ఇప్పటి వరకు అమలు చేసిన హామీలు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని అనే అంశాలపై ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఆరు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి సర్కారును సభ చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో హైడ్రా, మూసీ అంశాలపై కేటీఆర్ మాట్లాడతారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, వరి పంటకు బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి మాజీ మంత్రి హరీష్ రావు రెడీ అవుతున్నారు. ప్రెస్ మీట్లలో కాకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడితేనే పార్టీకి మైలేజ్ వస్తుందని గులాబీ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సబ్బండ వర్గాలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. లగచర్ల అంశం నుంచి మొదలుకుని మహిళలకు ఇచ్చిన హామీలపై సభలో కొట్లాడాలని నిర్ణయించారు. అయితే ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రజాపాలన విజయోత్సవాల్లో శాఖల వారీగా ఏం చెబుతున్నారు, విమర్శించిన వాటిపైన కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా రేవంత్ ధోరణిపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, 6 గ్యారంటీలు, గురుకుల విద్యా వ్యవస్థ, శాంతి భద్రతలపైన నిలదీయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలే తమకు కలిసి వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం. అదేవిధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేయబోలేదు. దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ నిర్వహిస్తోన్న సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ అధినేత అలర్ట్ అయ్యారట. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకోవైపు సోమవారం నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ దూరంగానే ఉండనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. దీంతో కేటీఆర్, హరీష్ రావులే సభలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా వ్యవహరించనున్నారు.